హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి పో. ఇలా అంటూ ఉంటాం కదా. నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి పో అనే సెంటెన్స్ మనం జనరల్గా యూజ్ చేస్తుంటాం కదా. సో ఆ సిచ్యువేషన్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ టు యూ, ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఓకేనా? ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ టు యూ, ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అంటే నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ బయటికి పో, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావు అనుకో తన్నులు తింటావు. ఓకేనా? ఇంకోసారి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో తన్నులు తింటావు, ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఇఫ్ యూ కమ్ అగైన్ హియర్ యూ విల్ బి స్కోల్డెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నాకు దానిపైన అవగాహన లేదు, అందుకే నేను చేయలేను. సో జనరల్గా అంటూ ఉంటాం కదా, నాకు దాని గురించి ఏం తెలియదు, నేను చేయలేను, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఓకేనా? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్, సో ఐ కెనాట్ డూ. ఓకేనా? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్, సో ఐ కెనాట్ డూ అంటే నాకు దాని గురించి అవగాహన లేదు, సో నేను చేయలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, విషయం ఏంటంటే అతనికి ఏమీ తెలియదు. ఓకేనా? విషయం ఏమిటంటే అతనికి ఏమీ తెలియదు, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ద థింగ్ ఈజ్ హీ డజంట్ నో ఎనీథింగ్. ఓకేనా? ద థింగ్ ఈజ్ హీ డజంట్ నో ఎనీథింగ్ అంటే అతనికి ఏమీ తెలియదు, విషయం ఏంటంటే అతనికి ఏమీ తెలియదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, లోపలికి రమ్మని నీకు ఎవరు చెప్పారు. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హూ టోల్డ్ యూ టు కమ్ ఇన్సైడ్. ఓకేనా? హూ టోల్డ్ యూ టు కమ్ ఇన్సైడ్ అంటే నీకు లోపలికి రమ్మని ఎవరు చెప్పారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లో నేను మొబైల్ కొనాలి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఎట్ ఎనీ కాస్ట్ ఐ షుడ్ బై ఎ మొబైల్. ఓకేనా? సో ఈ సెంటెన్స్ని మనం ఈ రకంగా ఇంగ్లీష్లో చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సో పెద్దవాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలియదు. ఓకేనా? ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, హీ డజంట్ నో హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్. ఓకేనా? హీ డజంట్ నో హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలియదు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి నాకు కొన్ని అడ్వైస్ ఇవ్వండి. ఓకేనా? ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కొన్ని అడ్వైస్ చెప్పండి, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, గివ్ మీ సమ్ అడ్వైస్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకేనా? గివ్ సమ్ అడ్వైస్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. ఓకేనా? ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కొన్ని అడ్వైస్ చెప్పండి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను మా బాస్తో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ మై బాస్. ఓకేనా? ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ మై బాస్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎలాగో అలా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను. ఓకేనా? ఎలాగో అలా నేను ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేసేసాను, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే, సమ్హౌ ఐ కుడ్ క్రాక్ ద ఇంటర్వ్యూ అంటే ఎలాగో అలా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో ఇలాంటి సెంటెన్సెస్ మీ డైలీ లైఫ్లో కూడా యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.